10,000 వచ్చే జీతం సర్పంచ్ పోస్టుకు 10 లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు? 50 లక్షలు ఖర్చు పెడతారు. ఒకవేళ ₹1,00,00,000 అంటే డబ్బులు వస్తాయని ధీమాతోటే వాళ్ళు ఖర్చు పెడతారు. గ్రామ అభివృద్ధి కోసం వీధి దీపాలు కానీ, మంచినీరు కానీ, విద్య కోసం, వైద్యం కోసం అక్కడ DBSA విద్యార్థి సంఘం పక్షాన ఆదర్శవంతమైన ఎన్నికలు జరగాలి. గ్రామాలలో డబ్బు మద్యం లేని ఎన్నికలు జరగాలి. ప్రజలు ఏం మారాలంటే డబ్బు లేకుండా మద్యం తీసుకోకుండా ప్రజలు మారాలి. చదువుకున్న యువత రావాలి. అదేవిధంగా బహుజన మానీయుల ఆలోచన విధానంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళకు మా మద్దతు ఉంటుంది. అన్న చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు కూడా మొదలైనవి. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మాకు ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నాము, గతంలో మేము అధికారంలో ఉన్నాం, నెక్స్ట్ వచ్చేటోళ్ళలో మేమే కాబట్టి మాకు ఓటేయండి అని అంటుంది. బీజేపీ ఏమో సెంట్రల్లో మేమున్నాం మాకేయండి అంటే ఎంతసేపు పార్టీల మధ్య గొడవనేగానే ఉన్నది. గ్రామ అభివృద్ధి కోసం వీధి దీపాలు కానీ, మంచినీరు కానీ, విద్య కోసం, వైద్యం కోసం అక్కడ ఏం చేస్తాము అనేది ప్రభుత్వ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు చెప్పట్లేదు. నేనేమంటున్నా, ఉస్మానియా విద్యార్థులుగా DBSA విద్యార్థి సంఘం పక్షాన ఆదర్శవంతమైన ఎన్నికలు జరగాలి. గ్రామాలలో డబ్బు మద్యం లేని ఎన్నికలు జరగాలి. డబ్బు సుమారు ఒక గ్రామంలో 5 మంది అభ్యర్థులు ఉన్నారనుకో, ఎవరు డబ్బు వంశం, ఎవరు మద్యం వంశం. ఎస్, నేను ప్రజలను మారాలంటున్నా. ప్రజలు ఏం మారాలంటే డబ్బు లేకుండా మద్యం తీసుకోకుండా ప్రజలు మారాలి. అభ్యర్థులు కూడా ఏం మారాలంటే పైసలు ఇస్తేనే పైసలు ఉంటేనే అనే ఆలోచన అభ్యర్థులు కూడా తీసివేయాలన్నమాట. ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే డబ్బులు వంచే వాళ్ళ మీద ఏదైతే ఉందో చర్యలు తీసుకోవాలి. ఇది ఆదర్శవంతమైన ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూసినాం. అంటే ఓయూకి సంబంధించినటువంటి కొంతమంది నిరుద్యోగులు మరి రూపాయి ఖర్చు పెట్టకుండా బరిలో నిల్చుంటే కనీసము అంటే అంతగా పోటీలో కూడా నిలవలేదు. మరి జనాలకి ఏం చెప్తాను? దీన్ని మేము ఖండిస్తున్నామండి. డబ్బు మద్యం లేని ఎన్నికలు జరగాలి. ఆదర్శవంతమైన ఎన్నికలు జరగాలి. ప్రజలు మారాలి, అభ్యర్థులు మారాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించాలని ఓయూ విద్యార్థులుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం, అంటే చాలా వరకు ఈసారి గ్రామాలలో చాలా వరకు యువత ముందుకు వచ్చింది. ఏం చెప్పబోతున్నారు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతనా లేకపోతే యువత ఉత్సాహంతోనా? ఏం చెప్తారు? అంటే యువత రావాలి, ముఖ్యంగా చదువుకున్న యువత రావాలి. అదేవిధంగా బహుజన మానీయుల ఆలోచన విధానంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళకు మా మద్దతు ఉంటుంది. బహుజన మానీయుల కోసం వచ్చి చదువుకున్న వాళ్ళకు ఓటేస్తే మాట్లాడతారు. వాళ్ళు చదువు లేకుండా తెల్లబట్టలు ఉండి పలుకుబడి ఉండి డబ్బులు ఉన్న వాళ్ళకు, మద్యం తాగేటోళ్ళకు, మద్యాన్ని వంచేటోళ్ళకి ఇస్తే ఊరు అభివృద్ధి చేయరాళ్ళు. 10,000 వచ్చే జీతం సర్పంచ్ పోస్టుకు 10 లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు? 50 లక్షలు ఖర్చు పెడతారు. ఒకవేళ ₹1,00,00,000 అంటే డబ్బులు వస్తాయని ధీమాతోటే వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి ఆ వ్యవస్థ మారాలి. పైసలు పెట్టి గెలుస్తామనే ఆలోచన మారాలండి. రూపాయి లేకుండా ఎన్నికల గెలవాలి. ప్రజలు ఓటేయాలి. వీళ్ళకు అభ్యర్థులు ముందుకు రావాలి. ఇది చేయకుండా ఆదర్శవంతమైన తెలంగాణ రావాలంటే ఏంది? ఏం చెప్తారు ప్రభుత్వానికి? గత ప్రభుత్వం ఎట్లుండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్? గత ప్రభుత్వం అట్లనే ఉన్నది. టీఆర్ఎస్ 2 అగ్రవర్ణ పార్టీలు, ఆధిపత్య పార్టీలు. బహుజన బతుకులు ఏం మార్చలే. వెలమ పోతే కమ్మ వస్తాడు, కమ్మ పోతే వెలమ వస్తాడు, వీళ్ళు పోతే రెడ్లు వస్తారు. SC ST BC మైనార్టీల బతుకులు మారతలేవు. కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. విద్య లేకపోవడం, సంఘటితం లేకపోవడం, అగ్రవర్ణాలు వాళ్ళ ఎస్, ఇది మారాలి. దీనికి కావాలంటే చదువు కావాలి, చైతన్యం కావాలి. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని ఓయూ విద్యార్థులుగా PhD స్కాలర్లుగా డిమాండ్ చేస్తున్నాం.